అంటే ఏంటి? ఇవన్నీ సహజం. అంటే ఒకరు చెప్తే నీ అనుభూతిని మన్నం చేస్తున్నావా, ఒకరు చెప్తే నిద్రపోతున్నావా, ఒకరు చెప్తే కళ్ళగంటున్నావా, ఒకరు చెప్తే మేల్కుంటున్నావా, ఒకరు చెప్తే సంసారం చేస్తున్నావా, ఒకరు చెప్తే పిల్లల వాళ్ళని నువ్వు చక్కగా పెంచుతున్నావా అంటే లేదు. నీకు నువ్వే స్వయంగా చేస్తున్నావు. అదేంటి? సంసారం ఎంత ఉన్నప్పుడు నీకు నీవేమంటా అంటే అవును, సంసారం చేసేది ఎవరు? నువ్వు స్వయంగా. సంసారం ఏంటి? వాస్తవంగా అసలు నువ్వు ఉంటే కదా. నిద్రాకళ మెలుకులతో కూడిన ఈ శరీరాన్ని ఎప్పుడు నిద్రపోవటం, కళ్ళగంటం, మేలుకోవటం, ఈ 3 స్థితులు, ఈ 3 దశల్ని, 3 అవస్థల్ని నీ శరీరంతోనే నువ్వు అనుభవిస్తున్నావు. దీనికి కారకాణాలు లేవు కదా. ఉన్నదో ఉన్నట్టుగా అనుభవిస్తున్నావు. స్వప్నంలో స్వప్నంగానే అనుభవిస్తున్నావు. స్వప్న శరీరంతో సూక్ష్మంతో. నిద్రలో శరీరం లేదు కాబట్టి ఆ అనుభూతిని మేలుకుని ఎరుకుతో గుర్తించి గమనించి తెలుసుకొని మరణం చేస్తున్నావు. మెలుకులో జాగ్రత్తగా ఉన్నావు. విన్న వాటిని, చూసే వాటిని, గమనించేదాన్ని, గుర్తించే వాటిని అన్ని అవసరం కాకపోయిన వాటిని మరల మరణం చేస్తావు. రోడ్డు మీద వెళ్తుంటావు, ఎవరో గాడివాడు ఏవో పనులు చేస్తాడు. ఇంటికి రాగానే పిల్లలు ఏమంటారు? అమ్మమ్మ పవన్ నాకన్యం చేశాడు, ఆ నాకన్యం ఇంకో దాన్ని చేశాడు, ఎలా చేశాడు అన్నమాట. ఇవన్నీ వాడికి ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ విధంగా సూర్యగ్రహణం వచ్చింది, చంద్రగ్రహణం వచ్చింది, ఉత్పాతం వచ్చింది, సముద్రం కళ్ళు ఇవన్నీ వస్తాయి. పోయిన తుఫాలు అవి వచ్చిన దగ్గర నుంచి వాటిని అరే వార్తలు ఏం చేస్తాడు, అరే భూకంపం వచ్చిందట, ఎంతోమంది బతికారు, ఈ రైలు ప్రమాదాలు, ఇవే అనుకుంటాం. అంటే అనుకునే లక్షణం నీకు సహజమే. అనుకునే లక్షణంతో గమనించకుండా, గుర్తించకుండా, తెలుసుకోకుండా, అనుకోకుండా, భావించుకోకుండా అనుకునేవాడిగా నీవు నేను అందరం సహజంగా ఉన్నాము. ఏ లక్షణాలతో? అనుకునే లక్షణం ఏ లక్షణం ఉంది? గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, మరలా మనం చేయుట. ప్రధానంగా 3 లక్షణాలు: గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, మరలా శబ్దంతో మనం చేయుట.